హాయ్ అండి. ఇవాళ బెండకాయ వేపుడు చూపిస్తాను రండి. సింపుల్గాను బెండకాయ శుభ్రం కడిగేసి కొంచెం ఆరబెట్టి పొడుగ్గా తరిగి మధ్యలో తరగాలి. ఇగో ఇలా తరిగాను, చూపిస్తాను రండి. నూనె పెట్టాను. నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసాను. చూడండి, ఇంగువ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ. పోపు బాగా వేగింది. ఇగో ఇలా తరిగాను బెండకాయలు. ఇగో పోపు ఇది బాగా వేగాక ఈ బెండకాయలు వేసేయాలి. లేత బెండకాయలు తొందరగా వేగుతాయి. చూడండి, కొంచెం వేగాలి శనగపప్పు అవి. ఇగో ఇప్పుడు కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇవి కొంచెం బాగా వేగాక చూపిస్తాను. ఇప్పుడు తరిగిన బెండకాయలు, బెండకాయలు పొడుగ్గా మధ్యలో తరిగి ఇందులో పోపులో వేసేయండి. బాగా కింద పైన వేచండి. మూత అప్పుడే పెట్టకూడదు, ముద్ద అయిపోతుంది. పొడిగా వేగాలి. ఇక శుభ్రంగా వేసి పట్లకాయతో పట్టుకుని కింద పైన బాగా వేయించుదాం. చూసారు కదా, శుభ్రంగా పొడి అయినట్టు బాగా వేచాలి. ఇక్కడ తడిగిడి లేకుండా, లేకపోతే ముద్ద అయిపోతుంది. ఇక ఇలా వేగింది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, పసుపు, పసుపు వేసి ఇగో చిల్లీ ప్లస్ ప్యాకెట్లు వస్తాయి చిన్న చిన్నవి, చిల్లీ ప్లస్ కారం చిన్న ప్యాకెట్లు వస్తాయి, ఒక ప్యాకెట్ వేస్తే చాలు. ఇప్పుడు వేసి బాగా వేగాలి. కొంచెం ఉప్పు, కారం అన్నీ వేగాయి కదా. ఇది కొబ్బరి పొడి, మన ఇంట్లో కొబ్బరి ఉన్నా పొడి చేయవచ్చు. ఇది నేను కొన్న పొడి ఉన్నది, కొంచెం పొడి వేసాను. వేసి ఇది బాగా వేచాలి. ఇప్పుడు కొంచెం కారం, ఎర్రకారం వేసి బాగా కింద పైన కలుపుదాం. చక్క విడివిడిలాడుతూ వస్తుంది. ఇగో ఇలా వేగింది. దీని మీద కొంచెం శనగపిండి జల్లుదాం, అంటుకోకుండా ఉంటుంది. ఇలాగ చక్క విడుతుంది. కొబ్బరి వేసాం కదా, మాడదు, విడుతుంది. చూడండి, విడివిడిలాడుతూ వచ్చింది బెండకాయ వేపుడు. లేత బెండకాయలు కదా, మూత పెట్టకుండానే వేచాలి, చక్కగా వేగుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేద్దాం రండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. ఇక చూడండి బెండకాయ వేపుడు, చూసారు కదా, చక్కగా మెత్తబడ్డాది. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. పదండి తిందాం బెండకాయ వేపుడు అన్నం. చూసారు కదా, మంచిగా విడివిడిలాడుతున్నది.